వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి. ఈరోజు మీకు నేను బ్రౌన్ టాప్ రసం రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. అండుకొర్రల కిచిడి అనమాట ఎలా చేయాలో చూపిస్తాను. దానికి అండుకొర్రల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను. దీనికి ఏంటంటే ఒక 5 to 6 అవర్స్ బాగా నానాలండి. పొద్దున్న చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోవాలి. అదే రాత్రి డిన్నర్ ప్లాన్ చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఈ గ్లాస్ నానబెట్టి చాలా బాగా నానినాయండి అండుకొర్రలు. ఈ అండుకొర్రల్లోకి కావాల్సిన వెజిటబుల్స్ క్యారెట్ ఒక బౌలు, గ్రీన్ పీస్ ఒక బౌలు, బఠానీలు, ఉల్లిపాయలు, గోరుచిక్కుడు, బీన్స్ ఉంటే బీన్స్ ఏదైనా వేసుకోవచ్చు, టమాటోలు, ఒక అరకప్పు పెసరపప్పు, ఒక కప్పు మీల్ మేకర్ వేసుకునండి, సోయా చంక్స్. వీటన్నిటితో ఇవాళ నేను బ్రౌన్ టాప్ రసం రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి ఫస్ట్గా స్టవ్ వెలిగించి దాంట్లో ఒక స్పూను ఆయిల్, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కాసిన పల్లీలు, కొంచెం క్రంచినెస్ కోసం పల్లీలు వేసుకుని ముద్దపప్పు సామాన్ 1 by 1 వేసుకోవడమేనండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక పావు స్పూను మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఈ పోపు సామాన్ తిరగమాతంతా బాగా దూరగా వేయించుకోవాలండి. తిరగమాతంతా ఇలా దూరగా వేయించుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నిటిని 1 by 1 యాడ్ చేసుకోవడం. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గ్రీన్ పీసు, క్యారెట్ అన్నీ 1 by 1 వేసుకుని బాగా కలుపుకొని సాటే చేసుకోవాలి. పైనుంచి బాగా కలుపుకోవాలి. గోరుచిక్కుడు, టమాటో అన్నీ వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న సోయా చంక్స్, తర్వాత పెసరపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి 1 by 1. ఈ కిచిడి, ఈ రసం రైస్ చాలా బాగుంటుందండి. డయాబెటీస్ వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. దాంట్లో ఒక 1.5 స్పూను ఉప్పు, ఒక పావు స్పూను పసుపు వేసి బాగా కలియబెట్టాలి. కలియబెట్టి దీనికి ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్లో నుండి ఫైబర్ చాలా ఉంటుందండి. ఇది హెల్త్లీ సిరిధాన్యాలు అంటారు కదా, 5 సిరిధాన్యాలు అంటారు కదా, వాటిల్లో ఒక రకం అండి ఇది అండుకొర్రలు. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కుక్ అయిన తర్వాత మనం తింటుంటే మన పళ్ళ కింద తెలుస్తూ ఉంటుందండి ఫైబర్ ఎంత ఉందో. సో దీనికి ఒక గ్లాస్ నానబెట్టాను కదా, దానికి 5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. 5 గ్లాసెస్ వాటర్ పోసుకుని కాస్త బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే బాయిల్ అవ్వకుండా ముందుగానే వేసేసాం అనుకోండి మిల్లెట్స్, అవి అడుగంటిపోతాయి. సో బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టుకుని బాగా కలుపుకొని లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకుని బాయిలింగ్ పాయింట్ ఒక 10 minutes, ఒక 5 minutesలో బాయిల్ అయిపోతుంది. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు, ఒక స్పూను హోమ్ మేడ్ రసం పౌడర్, అది చాలా చాలా బాగుంటుందండి. నా ప్లేలిస్ట్లో రసం పౌడర్ ఉంది, తప్పకుండా చూడండి. ఈ రసం పౌడర్లో కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకుని ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవడం అండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలయబెట్టి మళ్ళీ లిడ్ పెట్టి కాస్త బాయిలింగ్ పాయింట్ వరకు కాస్త బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు వేస్తేనే మిల్లెట్స్ అడుగంటకుండా టేస్టీగా వస్తాయి. ముందే వేసేసామనుకోండి అడుగంటుతాయి. బాయిల్ అయింది కదా, బాయిల్ అవుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న ఈ అండుకొర్రల్ని దాంట్లో బ్రౌన్ టాప్ మిల్లెట్స్ని యాడ్ చేసేసుకోవడమే. చూసారు కదా, బాయిల్ అవుతుండగా యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసుకుని బాగా కలిపేసి పైనుంచి కిందకి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా ఉంచి, బాయిల్ అవుతుండగా ఒక 2 minutes అలా ఉంచి కుక్కర్ లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ కూల్ అయిన తర్వాత లిడ్ తీస్తే చాలా గుజ్జుగా, చూసారు కదా, గుజ్జుగా వస్తుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1 pot 1 shot మెథడ్ లాగా, ఓపోస్ మెథడ్ ఆఫ్ కుకింగ్. ఒక్కసారి అన్నీ వేసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ అండి. హెల్దీ కూడా, కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నారంటే చాలా హెల్దీ అండి అది. ఒకసారి ఇలా పైనుంచి కింద కలియబెడితే ఎంతో గుజ్జుగా వచ్చే బ్రౌన్ టాప్ మిల్లెట్ రసం రైస్ అండి ఇది ఏ మిల్లెట్తో అయినా చేసుకోవచ్చు అండి. దీంతోనే కాదు, ఏ మిల్లెట్తో అయినా. సిరిధాన్యాలు అంటారు, కొర్రలు, అండుకొర్రలు, సామలు,
అరికెలు వేటితోనైనా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. గోధుమ రవ్వతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది రసము. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక్క బౌల్ తింటే కూడా ఈవినింగ్ వరకు కూడా ఆకలి వేయదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎలా గుజ్జుగా ఎంత బాగా వచ్చిందో, ముక్కలు కూడా చిరిగిపోకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.